2025వ సంవత్సరం నవంబర్ నెల ధనస్సు రాశి 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని, తర్వాత ద్వాదశంలో కుజుడు. ఈ గోచార రీత్యా పూర్తిగా బాగలేదు. ఈ కుజుడు వల్ల, శని వల్ల అనవసరమైన విపరీతమైన ఖర్చులు. ఏ 1-2 గ్రహాలు బాగుండి కూడా ఏమీ ప్రయోజనం లేదు. రాహువు శుక్రుడు బాగున్నాడు, అంత మాత్రం చేత మీకు ఉపయోగపడేటువంటి ఫలితాలు, సరైన ఫలితాలు లేవు. శనేమో వక్రించి అర్ధాష్టమంలో, గురువు 8ంట, కుజుడు 4ంట. ఈ విధంగా ఉండడం చేత ఈ ధనస్సు రాశి వాళ్ళు ఎన్ని రకాల నష్టాలు పడాలో అన్ని రకాల నష్టాలు పడతారు. వీళ్ళని ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు. గోచార రీత్యా చెబుతోంది. మీ జన్మలగ్న రీత్యా బాగుంటే మంచిదే, జన్మలగ్న రీత్యా కూడా చూపించుకోండి. అయితే మనం ఏం చేయాలి ఏమండి? మామిడికాయ తిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మామిడి పండ్లు తింటే కనపడితే వద్దు తినను అనే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మామిడికాయలు ఇప్పుడు కావాలంటే వస్తాయా? మామిడి పండు ఇప్పుడు దొరుకుతుందా? మామిడి పండు దొరికే రోజుల్లో, మామిడి పండు పండే రోజుల్లో మామిడి పండు దొరుకుతుంది. అట్లాగే మీకు గ్రహాలు, మంచి గ్రహాలు బాగున్న రోజుల్లో బాగుంటారు. చెడు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను మామిడికాయ తింటున్నా కాబట్టి మామిడికాయ తప్పితే తిన్నని కూర్చుంటే సంవత్సరం దాకా మామిడికాయ రాదు, నువ్వు తినవు, నువ్వు బతకవు. నీవు బతకాలి అనుకుంటే పూర్తిగా అన్ని గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోక తప్పదు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు. తర్వాత ఎప్పుడైనా సరే 100 నోములు నోచిందిట, 1 రంకు చేసిందిట, 99 నోముల ఫలితం పోయింది. అట్లాగే గ్రహస్థితి బాగున్నప్పుడు మనం ఎవరికి కూడా అపకారం చేయకూడదు. మనకు ఎంత ద్రోహం చేసినా తిరిగి వాళ్ళకి ఏదో చేద్దాం అనుకోవటం చాలా తప్పు. కారణం ఏంటంటే దుర్మార్గుడు వాడు చెడు చేస్తాడండి. నువ్వు కూడా వాడికి తిరిగి చెడు చేస్తే నీ మంచితనం ఏమన్నా ఉందా? నీకంటూ మంచితనం లేదు. నువ్వు మంచివాడివి కాదు. చెప్పాలంటే 100 సంవత్సరాలు బాగుండి 1 సంవత్సరం నీకు ఎక్కడలేని బాధ కలిగి చెడు చేస్తే అది ఎంత దురాగతం అండి. అటువంటి దురాగతం చేయకూడదు. అందువల్ల ఏంటంటే గ్రహస్థితి బాగుండనప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ఇది కార్తీక మాసం వస్తుంది. మరి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఈశ్వరుని పూజించండి. 22వ తారీఖు దగ్గర నుంచి కార్తీక మాసం ఈ నెల మొత్తం కూడా ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి. ఇంకా మీకు చేతనైతే ఎక్కడైనా సరే మారేడు చెట్టు వెయ్యండి. మారేడు చెట్టు జాగ్రత్తగా కాపాడి పెంచండి. నీవు ఉన్నా లేకపోయినా అంటే మామిడి చెట్టు ఉన్నంతకాలం మనం ఉంటామని నమ్మకం. మారేడు చెట్టు బతికినంతకాలం మనం బతకం. కొన్ని 100 సంవత్సరాలు కూడా బతుకుతాయి. నీవు వేసిన చెట్టు మారేడు దళాలు ఈశ్వరుడికి పూజ చేస్తే దాంట్లో పుణ్యభాగం నీకు వస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఒక మారేడు చెట్టు వేసి జాగ్రత్తగా పెంచండి. చిన్న చెట్టు పూలు కొయ్యబాకండి. ఇప్పుడు పూలు కొంటున్నామండి, మనకు వచ్చే పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిన్నటి రోజు వస్తున్నాయి. నిన్నటి రోజు పూలు దేవుడి నెత్తి మీద పెడితే మేలు పర్వంత బరువు పెట్టినట్లు. ఇవాళ పూసిన పువ్వు నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్ళలేవు. కాదండి మా బజార్లో అందరూ ఉరుడబడి చెట్లు వేశారు, ఆ పూలు తీసుకెళ్తారంటే నీవు కోసుకోవటం కోసం వాళ్ళు వేరే పూలు. మరి వాళ్ళు పూలు ఎందుకు వేసుకున్నారు? వాళ్ళు దేవుడికి పూజ చేయడానికి. దేవాలయంలో పూల చుట్టూ ఉంటాయి, అవి తీసుకెళ్ళి దేవుడికి పెడతారు. అట్లా కాదు. ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక పూల చెట్టు ఉండాలి. కనీసం ఖాళీ స్థలం ఉంటే మారేడు చెట్టు ఉండాలి. స్పర్శనం బిల్వ వృక్షస్య దర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణమని ఈ మారేడు దళాలతో పూజ, ఈశ్వరుడికి అభిషేకం ఈ మకర రాశి వాళ్ళు చేసుకోండి. మీకు
ఈ మకర రాశికి నవంబర్ 27 వరకు కూడా మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అప్పటి వరకు కూడా ఈశ్వరుని పూజించడం ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.